అందరూ ఒకసారి చెప్పండమ్మా. ఐంద్రీ సహస్రదృక్ సౌమ్య హేమాభా గజ సంస్థిత వరద సూత్రిణి వజ్రం బిభ్రత్ యూర్ధ్వంతు బిభ్రత్ ఊర్ధ్వంతు దక్షిణే వామేతు కమలం పాత్రం అభయం తదధః కరే. అంటే ఎలా ఉంటుంది? ఆవిడ చాలా సౌమ్యురాలట, విశేషమైనటువంటి సౌమ్యురాలు. అందుకని ఐంద్రీ సహస్రదృక్ సౌమ్య, 1000 కళ్ళు. ఇంద్రుడికి ఏ శక్తి అయితే ఉందో ఆవిడకి కూడా అదే శక్తి ఉంది, 1000 కళ్ళతోటి ఉంది. బంగారపు పచ్చటి, ఆ బంగారపు వర్ణం, పచ్చటి బంగారపు వర్ణంలో ఉంటుందట ఆ అమ్మవారు పూర్తిగా. అలా ఏనుగు వాహనం ఎక్కి ఉంటుంది. చాలా అద్భుతమైన వరద సూత్రము వజ్రాయుధము. ఇంద్రుడికి ఏ ఆయుధాలో అవే ఆయుధాలు పెట్టుకొని ఉంటుంది. ఐరావతం మీద కూర్చొని ఉంది గజవాహనము అంటే. అలాగే కమలము పాత్ర అభయముద్ర, ఇవి వామ దక్షిణంలో ఆ 3, వామ భాగంలో 3, ఇట్లా 6 చేతులతోటి అద్భుతమైనటువంటి రూపము ఆ అమ్మవారి యొక్క రూపం. ఈ అమ్మవారి యొక్క రూపాన్ని ఒక్కసారి వాళ్ళ గనక స్తోత్రం చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఆ అమ్మవారి లోపల చెప్పినటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి మన లోపల ఉద్దీప్యమై బయటికి వస్తాయి. ఆ అమ్మవారు ఎలా కాపాడుతుందయ్యా అంటే, మనకు అంధకాసురుడు అనేటటువంటి రాక్షసుడు వచ్చి మొత్తము వాడి యొక్క లోపల నుంచి రక్తము నుంచి రకరకాల వాళ్ళు పుడుతూ ఉంటే వాళ్ళ మీద యుద్ధం చేసిందట ఈ ఇంద్రాణి అమ్మవారు, ఈ ఐంద్రి అమ్మవారు. కాబట్టి అక్కడ నిర్జించింది రాక్షసుల్ని. ఈ ఇంద్రాణి అమ్మవారు మొత్తము తూర్పు దిక్కు నుంచి ఇంద్రుడి యొక్క శక్తిని మొత్తాన్ని తీసుకుందట. అలాగే మనకి ఆగ్నేయానికి వెళ్ళి అగ్ని యొక్క శక్తిని మొత్తము తీసుకుందట, ఇంద్రుడిలో ఉండే అగ్నిశక్తిని. అలాగే దక్షిణంలో ఉండే ధర్ముడి శక్తిని గుంజుకుందట, నైరుతిలో ఉండే నిర్రుతి శక్తుల్ని గుంజుకుంది, పశ్చిమంలో ఉండే వరుణుడి శక్తుల్ని గుంజుకుంది. అట్లాగే మనకి వాయవ్యంలో ఉండే వాయుశక్తిని, ఉత్తరంలో ఉండేటటువంటి కుబేర శక్తిని, ఈశాన్యంలో ఉండే ఈశాన శక్తిని, ఈ శక్తులన్నిటినీ తీసుకొని ఒక్కసారి ఈ శ్లోకం చెప్తే ఉత్తేజమై దీన్ని గనక ఉపాసన చేస్తే ఆ తల్లి లోపల నుంచి ఇన్ని శక్తుల్ని తీసుకొని ఎవడు ఉపాసన చేశాడో వాడిని కాపాడుతుందట ప్రత్యేకంగా. అనేకం ఉన్నాయి ఇంద్రాణి అమ్మవారి యొక్క విశేషాలు. సాక్షాత్తు పరమేశ్వరుడే అనుగ్రహించి ఒక రాక్షసి యొక్క చేతుల్ని ఆయన నరికాడు ఈ ఇంద్రాణి కోసం, కాశీక్షేత్రంలో, అంటే భూమి మీద కాశీక్షేత్రంలో. ఇలా అనేకానేకం అమ్మవారి యొక్క విభూతులు మనం చెప్పుకోవడానికి ఉన్నప్పటికీ సమయాభావం వల్ల ఈ రోజుకి నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. చెప్పండి అమ్మా. ఇంద్రాణి పతి సద్భావ పూజితే పరమేశ్వరీ రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. ఇది చెప్పుకుంటే దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది. అంటే ఆ పతి యొక్క విభూతి, పతి శరీరంగా ఉన్నా లేకపోయినా ఆ విభూతి అనేటటువంటిది లోపల స్థిరంగా ఉంటుంది. ఉన్నవాళ్ళకేమో దాంపత్యంగా ఉంటుంది, లేనటువంటి వాళ్ళకు కూడా ఆ విభూతి ఉంచుతుందట. అంత మహత్తరమైనటువంటి శక్తి ఈ అమ్మవారికి ఉంది, శచి అమ్మవారికి అని చెప్తూ స్వస్తి.